చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, మండలంలోని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభివృద్ధిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపూర్ సర్పంచ్ జ్యోతిరామ్ రెడ్డి, సోమ్లాతండ సర్పంచ్ ప్రవళికలు గ్రామంలోని విద్యుత్, మురుగు కాలువలు, సీసీ రోడ్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. విద్యుత్ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పరిశ్రమల నుంచి కాలుష్య వ్యర్థ జలాలు రావడం జరుగుతుందని, కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు కాకుండా అనుమతులు ఇవ్వకుండా చూడాలని, కర్ణంపల్లి దేవాలయం సమీపంలో పరిశ్రమలు ఉండడంతో దుర్గంధం వాసన వెదజల్లుతోందని, వాటిపై చర్యలు తీసుకోవాలని కర్ణంపల్లి ఉప సర్పంచ్ శివ అధికారులతో పాటు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రసాయన పరిశ్రమలు కానీ ఇతర కాలుష్య పరిశ్రమలకు గాని ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వకూడదని, మండలంలోని జీవిక మరియు ఇతర రసాయన పదార్థాలు వెదజల్లే పరిశ్రమలకు నోటీసులు ఇచ్చి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రసాయన పరిశ్రమలు వద్దని, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యమని, ఎట్టి పరిస్థితుల్లో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు మండలంలో అనుమతులు ఇవ్వకూడదన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతంలో భూములనే ప్రాంతంతో పాటు చెట్లను నరకడం జరుగుతుందని, పూర్తిగా చెత్తను తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో వేయడం జరుగుతుందని, చెట్లను నరికిన భూమి అన్యాక్రాంతానికి గురైన వ్యర్థ పదార్థాలను అడవిలో పారపోసిన శాఖాపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గీతా అగర్వాల్ సూచించారు. చెట్లు మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, ఎవరూ కూడా చెట్లను నరికినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చాయి, వాటి నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయని పంచాయతీ కార్యదర్శులను అడగగా సరైన సమాధానం రాకపోవడంతో కార్యదర్శులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లు 14 నుంచి 18 సంవత్సరాలలోపు కిషోర బాలికలకు ప్రత్యేక స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి హేమా భార్గవి, ఐకేపీ ఏపీఎం దుర్గా ప్రసాద్లకు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ప్రారంభించిన పనులు జులై వరకు పూర్తి చేసుకోవాలని, జులై 1వ తేదీ నుంచి పథకం మారడం జరుగుతుందని, ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వీబీజీ రామ్జీ పథకం రావడం జరుగుతుందని, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మండలంలో మొత్తం 27 మహిళా భవనాలు, ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల్లో ఉన్న మంచినీటి సమస్య, విద్యుత్ సమస్య, మురుగు కాలువ సమస్య, ఇతర సమస్యలపై చర్చించడం జరుగుతుందని, వాటన్నింటి కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో కార్యదర్శుల పాత్ర కీలకమని, ఏ గ్రామంలో ఏ సమస్య ఉందో ఆ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని, అప్పుడే గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఆ మీటింగ్లు లేవు కాబట్టి మరి ఈ సమస్యల మీద మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫారం కావాలి కాబట్టి మరి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. గతంలో జనరల్ బాడీ మీటింగ్లో ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్ల గురించి కూడా మనం ఇదే విధంగా చర్చ జరిగేది. గంటల తరబడి జిల్లా పరిషత్ చైర్మన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లా, మండల హెడ్ క్వార్టర్లా చర్చించుకొని ముందుకు పోయేది. మరి అవి లేవు కాబట్టి, అవి ఎలక్షన్లు కాలేదు కాబట్టి, మరి ఆ బాడీ లేదు కాబట్టి మరి ఈ రూపకంగా మనం ఈరోజు ఇంతమందిని కలిసి ఆ గ్రామ సమస్యల మీద మాట్లాడుకున్నాం. మరి దీన్ని దయచేసి శ్రద్ధగా అందరూ కూడా మీ బాధ్యతలు తీసుకొని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు వచ్చారు కాబట్టి ఇది ప్రజల కోసం ప్రభుత్వం మనం అందరం కూడా మన జవాబుదారులం కాబట్టి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ 1 month తర్వాత మళ్ళీ ఇదే మీటింగ్లో మనం ఈరోజు చర్చించుకున్న అంశాల మీద మరి మన ప్రోగ్రెస్ ఎక్కడున్నాం, ఏమైనా చేయగలిగినామా, లేకుంటే ఏదో తూతు మంత్రంగా మాట్లాడుకొని వెళ్ళిపోయినామని కాకుండా దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధతోటి ఈ మండలం ఏంటంటే బార్డర్ లైన్ దుబ్బాక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సిద్దిపేట జిల్లాలో 6 మండలాలు, ఈ జిల్లాలో 2 మండలాలు, అటు నుంచి బార్డరు మన మెదక్ జిల్లా నుంచి కూడా బార్డర్ అయింది. కాబట్టి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఎవరు కూడా పర్మనెంట్ ఎంప్లాయీ లేకుండా మొదటి నుంచి కూడా చేయకుండా అంటే ఏదో పొడాకు ఇట్లా పడేసినట్టు మరి పక్కకు పడేసినట్టు ఉంటుంది. దీనికి కేటాయించిన అధికారులంతా డిప్యూటేషన్ మీద బయటకు వెళ్ళిపోతారు. దీనికి అంతా ఇన్ఛార్జి అధికారులు ఉన్నారు. ఆ ఇన్ఛార్జి అధికారులకు కూడా నేను మొత్తం లెక్కలేసి ఎక్కడెక్కడ ఇన్ఛార్జి ఉన్నారు, ఎక్కడెక్కడ పర్మనెంట్ ఆఫీసర్లు ఉన్నారు, త్వరలోనే దాని మీద కూడా నేను పై అధికారులతో మాట్లాడి మీ మండల స్థాయిలో అధికారులు ఎవరైతే లేరో పర్మనెంట్గా మనకు ఇక్కడ పనిచేసుకోవడానికి ఒక పర్మనెంట్ అధికారులు ఉంటే బాగుండేది. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా దాని మీద కూడా నేను మళ్ళీ రివ్యూ పెట్టి చూస్తాను. కొన్ని ముఖ్యమైన కీలకమైన అంశాల మీద మనం మాట్లాడినాం. వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్ మీద మాట్లాడినాం, క్లీనినెస్ మీద మాట్లాడినాం. ఇవన్నిటి మీద కూడా మరి మా సెక్రటరీలు చాలా కీలకం. వాళ్ళ వల్ల మీ అందరూ మీరు మేము చిన్నగా అనుకుంటున్నారు, మీరు గ్రామానికి మీరే బాసులు.
మరి ఒక గ్రామంలో మీరు పర్మనెంట్ జాబ్ మీది, మరి కనీసం బాధ్యతగా అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ఏమేమి జరుగుతున్నది, శానిటేషన్ ఏ విధంగా ఉన్నది, మరి ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ఉన్నది, కరెంటు పోల గురించి చాలామంది చెప్పిండ్రు. మరి వాటి మీద కూడా మీ బాధ్యతగా మీరు పంచాయతీరాజ్ సంబంధించిన ఎన్ఆర్టీఎస్ రోడ్లు కానీ, అంగన్వాడీ స్కూల్స్ కానీ, మరి మహిళా గ్రూప్లకు సంబంధించిన సంఘాల మీద అజమాయిషి కానీ, ఇవన్నిటి మీద కూడా హెల్త్ విషయంలో కూడా ఇవన్నిటి మీద కూడా రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి. మరి మీ పనే అది కాబట్టి మీ పర్మనెంట్ ఒకటే విలేజ్కి మీరు ఒకరే ఉంటారు కాబట్టి మీరు పూర్తిగా మా గ్రామంలో అన్ని విషయాలు కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకు ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకొని అధికారులతో మాట్లాడి దీన్ని ఎప్పటికప్పుడు మరి డెలివరీ చేయవలసిందిగా, ప్రజలకు సేవ చేయవలసిందిగా మరి మీ అందరినీ కూడా నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. మరి సర్పంచులు కూడా వాళ్ళకి బాధ్యత, మరి కొత్తగా ఎన్నికయ్యేది చాలామంది సర్పంచులు కూడా రానట్టున్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు తెలియదు, రాజకీయ మీటింగ్ కాదు, మరి మీ పార్టీ మా పార్టీ రానట్టున్నారు అందరూ చూస్తే. మరి అందరికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది, గెలిచిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇది. మరి చాలా విషయాలు చర్చించుకున్నాం. మరి వాళ్ళు గ్రామంలో పోతే మరి ఆ సర్పంచులు ఎవరైతే రాలేరు మరి అడిగి తెలుసుకొని వాళ్ళ గ్రామంలో ఏమేమి ఉన్నాయో మా సెక్రటరీ ద్వారా కనీసం తెలుసుకొని మరి రేపటి నుంచి యథావిధిగా పనుల ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఇంతసేపు 4-5 గంటలు మనం కంటిన్యూగా రివ్యూ మీటింగ్ ఓకే కొద్ది ఇది అన్ని సమస్యల మీద మీరు అందరూ ఉన్నందుకు మీ అందరికి మరొకసారి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వేజ్ కాంపోనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇచ్చేది ఇప్పుడు 60-40 చొప్పున మనకు పెట్టారు. అంటే స్టేట్ గవర్నమెంట్ 40%, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 60% మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనకు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే మనకు 60 రోజుల హాలిడే ఇచ్చింది. అంటే ముఖ్యంగా ఈ వ్యవసాయ సీజన్లో రైతులకి మనకి ఏంటంటే ఈ రైతులకి పనులు ఉంటాయి కాబట్టి హాలిడే ఇచ్చారు. బట్ అది స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయిస్తుంది అనే దాని మీదకి అది ఆధారపడి ఉంటుంది కాబట్టి అదొక మనకి ఒక రూల్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే విభజనలో దాదాపు 318 రకాల మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ పెట్టారు. సో దాదాపు గ్రామాల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఇది లేదు అనేది లేదు. ఎస్, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఇంతకుముందు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే చెక్ డ్యామ్స్ కానీ, కుంటలు కానీ, ఫామ్ పాండ్స్ కానీ, తర్వాత అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంతకుముందు లేకుండా ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ రూమ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. అట్లాగే మనకి పిఎస్సి భవనాలు, అంటే ఎక్కడైనా మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటే వాటి మంజూరీ కూడా చేశారు. వెటర్నరీ బిల్డింగ్స్ ఎక్కడైనా అవసరం ఉంటే వెటర్నరీ బిల్డింగ్స్ చేశారు. అట్లాగే ముఖ్యంగా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా కాంపౌండ్ వాల్స్ చేస్తారు. ఎక్కడ కూడా మీరు కాంపౌండ్ వాల్స్ కట్టుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకి రైతులు ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ తీసేసింది, ఇప్పుడు కమ్యూనిటీ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు. సార్ ఒకటి అడిగారు ఏంటంటే మన గోడౌన్ ఉంది, అక్కడ ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందని అడిగారు. సో ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు, ఆ గోడౌన్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు. అంటే అన్ని స్కూల్కు కాంపౌండ్ వాల్, అంటే దాదాపు మనకి సీసీ రోడ్స్, గ్రామ స్థాయిలో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. ఆల్రెడీ ఒక సాఫ్ట్ కాపీ సార్ పెట్టిన హార్డ్ కాపీ కూడా ఇచ్చిన మీకు కూడా సాఫ్ట్ కాపీ 318 వర్క్స్ మనకు 4 కేటగిరీస్గా చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఆ కేటగిరీస్ ఏంటంటే మనకు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అట్లాగే మనకి సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్, ఇట్లా ఒక 4 కేటగిరీలు చేసి ఇది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఎంత వేజ్ జనరేట్ అయితే అంత మెటీరియల్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఈరోజు మనకి ఈ జిల్లాలో 40 crores వేజ్ మెటీరియల్ అక్రూ అయింది కాబట్టి మనం ఒక 2 మండలాలకి ఇప్పుడు మనం చూసుకున్న 4 కోట్ల అమౌంట్ రూపాయలు సార్ ఆధ్వర్యంలో మనకి మన రైతులు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంటి దగ్గరే వాళ్ళు బుక్ చేసుకొని ఆ షాప్కి 24 గంటల లోపల వెళ్ళి వాళ్ళ అంటే టైంలో, అంటే మీరు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, అంటే అక్కడ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మీ సమయంలో వెళ్ళేసి తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ యూరియా యాప్ డిజైన్ చేశారు. కాకపోతే ఇవన్నీ మేము ప్రతి ఏఆర్ఎస్కే సెంటర్స్, టీఎస్ఎస్ సెంటర్స్లో, అలాగే డిసిఎంఎస్ సెంటర్స్లో మేము యూరియా ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మీరు అంటే మేము అవగాహన కూడా కల్పించాం. లాస్ట్ సగం సీజన్ నుంచి మనం యూరియా యాప్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇదే సేమ్ ఈ సీజన్ నుంచి కూడా మనం అదే యాప్ ద్వారానే యూరియా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దీనికి అంటే అందరూ ఏమనుకుంటారంటే వారు వచ్చేసింది, యూరియా దొరుకుతుందో దొరకదో అనేది కూడా చాలామంది అనుమానంతో ఉన్నారు. ఇది అంటే యాక్చువల్గా మాకు గవర్నమెంట్ హైయర్ ఆఫీసర్స్ నుంచి రిస్ట్రిక్షన్స్ ఏమి ఇచ్చారు అంటే అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు కూడా మన దగ్గర 4500 మెట్రిక్ టన్స్ యూరియా బఫర్ స్టాక్స్ ఉన్నాయన్నమాట.
సో మనకి నేను గౌరవ ఎమ్మెల్యే గారు అంటే వారి సహాయం కూడా కోరుతున్నాను. ఏంటంటే ఇది మనకి ఎందుకంటే ఒక్కసారి మనం